gap, then pony it. బన్ ఎప్పుడు ఇక్కడనే ఉండాలి కదా. బన్ వేరే క్లాసిక్ బన్ కానీ మనకి యాపిల్ బన్ అంటే మనం పైకి పెడతాం, అన్నీ నాప్ ఏరియాలో రావాలి, ఇక్కడ రావాలి బన్స్, ఇక్కడ రావద్దు. ఇది ఏంటంటే ఫ్లోరల్ బన్ అంటే మనం కొంచెం ఫ్లవర్స్ తోటి మొత్తం కవర్ చేస్తాం కాబట్టి నెక్ ఏరియా బేర్ చేయొద్దు. సో మోస్ట్లీ మనం కింద ఒక 4 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకొని పోనీ వేసుకోవాలి. ఇది ఫ్లోరల్ బన్ వచ్చేసి ఇప్పుడు చెప్పేది నేను నార్త్ ఇండియన్ బ్రైడ్స్కి వేసేది. సో నార్త్ ఇండియన్ బ్రైడ్స్ మోస్ట్లీ షార్ట్ హెయిర్ కట్స్ అంతా షార్ట్ హెయిర్. సో ఫ్లోరల్ బన్కి ఎప్పుడైనా సరే మనము టోటల్ హెయిర్ని బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి. ఇందులో మనం వేరే సపరేట్ స్టఫ్ కానీ డోనర్స్ కానీ పెట్టకూడదు. రియల్ హెయిర్నే టోటల్ బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి నీట్గా. వాల్యూమ్ లేదు అనుకో వాళ్ళకి క్రింపింగ్ చేశాక బ్యాక్ కోమింగ్ చేయాలి. నేను చాలా తక్కువ చేస్తున్నా, నేను మళ్ళీ తీయాలి కాబట్టి. సో దీన్ని మనము స్టఫ్ కింద పెట్టేసి మంచిగా స్ప్రే చేసుకొని నీట్గా దీన్ని రౌండ్గా చేసి పిన్నప్స్ చేసుకోవాలి. రౌండ్గా చేయాలి. ఫస్ట్ ఒకవేళ నెట్ పెట్టుకుంటాము, బట్ నీకు అప్పటి వరకు గ్రిప్ ఉండాలంటే 2-3 పిన్స్ పెట్టేసి ఇటు చేయడం వల్ల నెక్ వరకు వస్తుంది. దగ్గర ఏదైతే నెట్ ఉంటుందో నెట్ ఇది మనకి ట్రాన్స్పరెంట్ అన్నట్టు. సో దీంతో మనము నీట్గా నీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇప్పుడు దీంతో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసి ఇప్పుడు మీకు ఎక్కడ పిన్స్ కావాలి, ఎక్కడ షేప్ కావాలి రౌండ్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిన్స్ పెట్టుకోవాలి మనం. దీనికి కలిపి పిన్. సో అట్లా నీకు టోటల్ హెయిర్ అంతా రౌండ్గా పెట్టుకోవాలి. ఇదంతా గ్రిప్ పెట్టుకుంటే మనం పెట్టే ఫ్లవర్స్ వెయిట్ ఉన్నా అది అంత లాంగ్ లాస్టింగ్ వైజ్ ఉంటుంది. ఇది లూజ్గా పెట్టకూడదు. ఇక్కడ నువ్వు యూపిన్స్ అయినా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా పెట్టి యూపిన్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఇలా పెట్టొద్దు. ఫస్ట్ దీని గ్రిప్ తీసుకున్న తర్వాత ఇది స్కాల్ప్లో పెట్టి. ఏది గట్టిగా ఉంటుంది మ్యామ్, యూపినా ఇదా? రెండు గట్టిగా ఉంటాయి. ఇదైతే ఇంకా ఎక్స్ట్రా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది యూపిన్ అనుకో, మనం డైరెక్ట్ ఇలా పెట్టేయకూడదు. ఫస్ట్ దీన్ని మనం గ్రిప్ తీసుకున్న తర్వాత దీని లోపల నుంచి దీనికి అప్పుడు టైట్ ఫిక్సింగ్ ఎక్కువ ఉంటుంది మనకి. జిప్సీలు ఎక్కువ జిప్సీ ఫ్లవర్స్, బిగ్ రోజెస్ అండ్ వైట్ చామంతి, హైబ్రిడ్ ఫ్లవర్స్. కొంతమంది ఓన్లీ పెటల్స్తో కూడా పెడతారు, వెయిట్ ఎక్కువ వద్దండి. అదే రోజ్ పెటల్స్ తీసి విడివిడిగా యూపిన్స్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఇంకా కొంతమంది మల్టీ ఫ్లవర్స్ పెట్టుకుంటారు. వాళ్ళ గాగ్రా మల్టీ కలర్ ఉంటే మల్టీ కలర్స్. మోస్ట్లీ అయితే రెడ్ రోజెస్ యూస్ చేస్తారు నార్త్ బ్రైడ్స్. వాళ్ళకి రెడ్ లెహెంగాస్ ఉంటాయి బ్రైడ్కి కాబట్టి రెడ్ రోజెస్ అన్న జిప్సీ యూస్ చేస్తారు. మిడిల్లో ఫ్లవర్స్ పెట్టేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, బన్ పెట్టేసినాం. ఇప్పుడు మనం పైన ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ చేసుకొని నీట్గా, ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ ఉంటే మనం ఇవి విడదీయాల్సిన అవసరం లేదు గ్యాప్స్ కనిపిస్తున్నాయి మధ్యలో అంటే మాత్రం విడదీసుకోవాలి. ఓకే. సో ఒక్కొక్క బ్యాక్ సెక్షన్ నుంచి ఒక్కొక్క సెక్షన్ ఫస్ట్ బ్యాక్ సెక్షన్ అంతా హ్యాండ్లోకి తీసుకోవాలి. ఇది మీరు మిడిల్ పార్టీషన్ కావాలి అంటే మిడిల్ పార్టీషన్ చేయొచ్చు, లేదు మొత్తం నాకు పఫ్ లాగా కావాలి అంటే ఇట్లా కూడా మిక్స్ చేయొచ్చు. మీరు ఓన్లీ టోటల్ బ్యాక్ సైడ్ పార్టీషన్ లేకుండా ఇలా చేయొచ్చు.
ఇట్లా side. మిడిల్ చేయొచ్చు, లేదా మొత్తం మనం సైడ్ తీసి ఇది సైడ్ నుంచి కూడా పెట్టొచ్చు. మోస్ట్లీ అయితే మిడిల్ పెట్టించుకుంటారు, టోటల్ బ్యాక్ పెట్టించుకుంటారు. నేను టోటల్ బ్యాక్ పెట్టి చూపిస్తాను. హెయిర్ తక్కువ ఉన్నప్పుడే సెక్షన్స్ తీసుకోవాలి. వాల్యూమ్ అంటే మిడిల్లో గ్యాప్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు తీసుకోవాలి. కానీ ఎంతైనా సరే సెక్షన్స్ ఎక్కువ తీస్తేనే వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తాయి, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇది ఇట్లుంది ఇట్లనే పెట్టేసినాం అనుకో, ఈ మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి మనకి. సో ఇట్లా నీట్గా పెడితే దానికి పఫీగా మంచిగా ఫినిషింగ్ నీట్గా అట్లా కనిపిస్తుంది. ఈ కల్స్ అన్ని చేసుకున్నాక ఒకసారి హెయిర్ స్ప్రే చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత వ్యాక్స్ పెట్టుకొని నీట్గా డివైడ్ చేసుకోవాలి. మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయంటే అక్కడ సరే ఈవెన్గా. కర్ల్స్కి సపరేట్ స్పేస్ అంటే నార్మల్ స్ప్రేనే, అన్నిటికి ఒకటే స్ప్రేనే. కాకపోతే మన స్ప్రేకి ఇంకొక లాంగ్ లాస్టింగ్ వైజ్ మనది ఇప్పుడు ఏంటంటే 6 hours వరకు లాంగ్ లాస్టింగ్. ఒకవేళ థిన్ హెయిర్ ఉందంటే ఇంకా వాళ్ళు హెయిర్ వాష్ చేసే వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బట్ ఇంకా 24 hours లాంగ్ లాస్టింగ్ స్ప్రేస్ కూడా ఉంటాయి. అలా వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్ ఏమి ఉండదు, అల్ట్రా స్ట్రాంగ్ అని ఉంటుంది అంతే. ఇదే స్కాచ్ కాఫ్లోనే నీకు అల్ట్రా స్ట్రాంగ్ 24 hours స్ట్రాంగ్ అని ఉంటుంది. నేను అన్ని బ్యాక్ పెడుతున్నాను, టోటల్గా తీసుకొని బ్యాక్ నుంచి బ్యాక్ పెడుతున్నాను. చిక్కులు కూడా ఛాన్స్ కూడా ఉంటుంది మిడిల్లో నుంచి, అందుకే మిడిల్లో నుంచి 2 hands యూజ్ చేసి తీయాలి ఇలా. సో మనం ఈ కర్ల్స్ సెట్ చేసినప్పుడు ఓన్లీ టేల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. నీకు షేప్ ఇట్లా కావాలి అంటే టేల్ యూజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ లిప్ కావాలి. సో టేల్తో సపోర్ట్ తోటి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు మొత్తం హ్యాండ్లోకి వచ్చినాయి కర్ల్స్. సో హ్యాండ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒకవేళ తక్కువ కావాలి, క్లయింట్కి అంత వాల్యూమ్ వద్దు, సో ఇంకా తగ్గించవచ్చు. నేను ఇలా తగ్గిస్తాను. నేను కర్ల్స్ డిస్టర్బ్ అవ్వకూడదు, వాల్యూమ్ పెట్టాలి. సో ఇలా నేను తగ్గించుకున్న తర్వాత ఒకవేళ మళ్ళీ కలిసి ఇంకొంచెం వాల్యూమ్ పెంచాలంటే ఎక్కడెక్కడ వాల్యూమ్ కావాలో అక్కడ జస్ట్ కర్ల్స్ని పుల్ చేసుకుంటే సరిపోతుంది. వ్యాక్స్ పెడతాం కాబట్టి తర్వాత మనకి హ్యాండ్స్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు, గ్రీజీ ఉంటుంది. పిన్స్ పెట్టడానికి మనకి మనకి ఏమంటారు స్లిప్ అవుతుంటాయి పిన్స్. సో అందుకనేసి టేల్ యూజ్ చేసుకుంటాం. అక్క వ్యాక్స్ అంటే లైక్ జెల్ పేస్టా? క్రీమ్ బేస్డ్ ఉంటుంది, చూపిస్తాం. అంటే గర్ల్స్కి యూజ్ చేయాలి, గర్ల్స్కి యూజ్ చేస్తాం మనము. బాయ్స్కి అయితే హెయిర్ సెట్టింగ్కి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనము పిన్, ఇది నీకు ఇంకా ఇక్కడ వాల్యూమ్ ఇంకా కావాలి క్లయింట్ కంటే ఇక్కడ కావాలన్నా ఫుల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పిన్ చేసుకుంటాం. ఇప్పుడు మెస్సీ బన్ కావాలి క్లయింట్ కంటే సేమ్ ఈ కలుస్తూనే పైన ఇది కవర్ చేసేసి ఇక్కడ పిన్ పెట్టేయాలి అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి అవసరం లేదు, ఇంకా ఆల్రెడీ అన్ని డివైడ్ చేసి ఉంచినాం కదా. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇక మనం ఇలా పెట్టేసి కింద ఏదైతే ఎక్స్ట్రా లాంగ్ హెయిర్ ఉంటే దీన్ని పెట్టుకొని ఇక్కడ యూపిన్ పెట్టేస్తే కడతాం మెస్సీ పని. దీనికి ఫ్లవర్స్ ఒకవేళ హెయిర్ తక్కువ ఉంది క్లయింట్కి, ఇక్కడ వరకే స్టాప్ అయిపోయిందంటే మనం దీని మీద నుంచి డైరెక్ట్ పాప్ పెట్టేసుకోవచ్చు. లేదా ఎక్స్ట్రా మనకి ఇంత మిగిలింది కాబట్టి దీని మీద నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. క్లయింట్కి క్రిస్టియన్ బ్రైడ్కి కూడా ఇట్లా కావాలి అంటే గింతే కల్స్ చేసేసుకోవాలి. వెనక ఏదైతే కల్ హెయిర్ వస్తుందో ఇట్లా సెట్ చేసేసుకొని బన్లాగా పెట్టేసుకోవాలి.
మధ్య మధ్యలో ఇంకో కొంచెం ప్యాటర్న్ కావాలంటే ఇట్లా ఒక్కొక్క కర్ల్ వదిలేయాలి క్లయింట్కి. కొన్ని వెస్ట్రన్ బన్స్కి మధ్య మధ్యలో ఒక్కొక్క కర్ల్ ఇలా వదిలేసి ఉంటుంది అట్లా. ఆ ఫ్లవర్స్ తీసుకురా ఒకసారి. ఫ్లవర్స్ ఎట్లా ఇక్కడ నుంచి ఫ్లవర్స్